హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి. కొత్త సెక్యూరిటీ టీం బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు మొత్తం వర్మ గ్రూప్స్ హెడ్ ఆఫీస్లో హై అలర్ట్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఉద్యోగి బయోమెట్రిక్ మళ్ళీ వెరిఫై చేశారు. ప్రతి బ్యాగు స్కాన్ చేశారు. ప్రతి అంతస్తులోనూ ఇద్దరు వెపన్స్ పట్టుకున్న అధికారులు నిలబడ్డారు. ఇషాకి ఇవన్నీ పెద్ద తలపోటుగా అనిపించాయి. అస్సలు నచ్చలేదు. నా కోసం కంపెనీని జైల్లా మార్చవలసిన అవసరం లేదు అంది. తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. కొత్త సెక్యూరిటీ టీం హెడ్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. అతను చూపు ఒక్కసారి మొత్తం ఫ్లోర్పై తిరిగింది. వెంటనే వైర్లెస్లో టీం 327 ఫ్లోర్లో మరోసారి చెక్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకండి అన్నాడు. కొద్దిసేపటికే ఒక వ్యక్తి నకిలీ ఐడితో బిల్డింగ్లోకి రావటానికి ప్రయత్నించాడు. సెక్యూరిటీ అతన్ని వెంటనే పట్టుకుంది. విచారణ చేయగా అతని జేబులో ఇషా క్యాబిన్ పూర్తి మ్యాప్ దొరికింది. అదే సమయంలో మరో టీం బేస్మెంట్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక టెక్నీషియన్ను అదుపులోకి తీసుకుంది. అతను ఫోన్లో బిల్డింగ్ సీసీటీవీ లొకేషన్ మొత్తం సేవ్ చేసి ఉన్నాయి. ఇవి సాధారణమైన దాడులు కాదు అన్నాడు సెక్యూరిటీ హెడ్. ఎవరో లోపల నుంచి సమాచారం ఇస్తున్నారు. ఆ మాట విన్న అద్విక్ ఆలోచనలో పడిపోయాడు. కానీ ఇషా మాత్రం మీరు మీ పని చేయండి, నా పనిలో మాత్రం జోక్యం చేసుకోకండి అని చెప్పి మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోయింది. సాయంత్రం జపాన్ ఇన్వెస్ట్మెంట్స్తో మీటింగ్ జరుగుతుండగా సెక్యూరిటీ టీం మొత్తం హాల్ను ఖాళీ చేయించింది. బయట నిలిపిన ఒక పూల బుకేలో చిన్న ట్రాకింగ్ డివైస్ దొరికింది. అది నేరుగా ఇషా టేబుల్పై పెట్టవలసి ఉంది. మేడం, ఎవరో మీ ప్రతి కదలికను ముందే తెలుసుకుంటున్నారు అన్నాడు సెక్యూరిటీ హెడ్. ఈషా మొదటిసారి అతని మాటను శ్రద్ధగా విని ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలో తెలియని నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. సెక్యూరిటీ ఎంత పెంచినా ప్రయోజనం లేదు. నీ ప్రతి అడుగు నాకు ముందే తెలుసు. ఆ మెసేజ్ చదివిన ఈషా వెంటనే తలెత్తి హాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకసారి గమనించింది. మొదటిసారి తన శత్రువు బయట కాదు, తన చుట్టూనే ఉన్నాడన్న అనుమానం ఆమె మనసులో బలంగా మొదలైంది. మరుసటి రోజు ఉదయం జపాన్కు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్తో మీటింగ్ కోసం ఈషా సిద్ధమయ్యింది. తెల్లని ఫార్మసీ సూట్, నల్లని గ్లాసెస్, చేతిలో ఫైల్. ఎప్పట్లాగే గుండెల్లో ధైర్యంతో కారులోంచి దిగింది. బిల్డింగ్ మొత్తం హై సెక్యూరిటీతో ఉంది. కొత్త సెక్యూరిటీ టీం హెడ్ ఆమె వెనక నడుస్తున్నాడు. అతని ముఖంపై నల్లటి ఫేస్ మాస్క్, కళ్ళల్లో మాత్రం అప్రమత్తత. ఈషా ఒక్కసారి కూడా అతని వైపు చూడలేదు. మీటింగ్ ప్రారంభమైంది. జపాన్ ఇన్వెస్టర్లు, కంపెనీ ప్రతినిధులు అందరూ చర్చల్లో మునిగిపోయారు. మొదట 10 నిమిషాలు అన్నీ ప్రశాంతంగా కొనసాగాయి. ఆకస్మికంగా ఏసీ వెంట్స్ నుంచి పలచటి తెల్లటి పొగ బయటకు రావడం మొదలైంది. మొదట ఎవరూ పట్టించుకోలేదు. టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుందని అనుకున్నారు. కానీ కొన్ని సెకండ్లలో ఆ పొగ నల్లటి విషపూరితంగా పొగగా మారిపోయింది. హాల్ మొత్తం కనిపించకుండా పోయింది. జనాలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్, త్వరగా రండి అని సెక్యూరిటీ అరవడంతో అందరూ తోసుకుంటూ అటువైపు బయటకు వెళ్ళిపోయారు. ఆ గందరగోళంలో ఇషా ఒకతే మరోవైపుకు తిరిగిపోయింది. ఆమెకు కనిపించిన ఒక తలుపు తెరిచి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన వెంటనే తలుపు గట్టిగా మూసుకుపోయింది. ఈషా వెంటనే హ్యాండిల్ లాగింది కానీ అది కదలలేదు. మళ్ళీ ప్రయత్నించింది కానీ అయినా తలుపు తెరుచుకోలేదు. ఇదంతా ముందే ఎవరో ప్లాన్ చేసిన ట్రాప్ అని ఆమెకు అర్థమైంది. విషపూరిత పొగ వేగంగా గదిలో నిండిపోయింది. కళ్ళల్లో మంట, ముక్కులో మంట, ఊపిరి తీసుకోవటంలో కష్టమైపోయింది. ఆ గోడను పట్టుకుని నిలబడటానికి ప్రయత్నించింది కానీ కాళ్ళలో బలం తగ్గిపోయింది. ఇంతటితో అంతా అయిపోయిందా అని మనసులో అనుకునే లోపు
దమ్ అంటూ గాజు కిటికీ ఒక్కసారిగా పగిలిపోయింది. చల్లని గాలి లోపలికి దూసుకువచ్చింది. బయట నుంచి నల్లటి తాడుతో ఒక వ్యక్తి లోపలికి దూకాడు. అతడే కొత్త సెక్యూరిటీ హెడ్, పర్సనల్ బాడీగార్డ్. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇషా దగ్గరికి వచ్చిన అతను ఆమెకు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఒక చేతిలో ఆమెను గట్టిగా పట్టుకుని మరో చేతిలో తన ముఖంపై ఉన్న మాస్క్ తీసి వెంటనే ఆ ఆక్సిజన్ మాస్క్ను ఇషా ముఖానికి పెట్టేశాడు. ఇషా, నువ్వు బాగున్నావా? నా మాట వినిపిస్తుందా అని భయంగా అడిగాడు. మొదటిసారి ఇషా అతని ముఖాన్ని స్పష్టంగా చూసింది. ఆ క్షణంలో ఆమె పూర్తిగా నిశ్శబ్దంగా నిలిచిపోయింది. అతని కళ్ళల్లో కనిపించిన ఆందోళన, తన ప్రాణం కోసం ఎవరో నిజంగా ఇంత భయపడుతున్నారనే భావన ఆమెను క్షణం పాటు మాట్లాడలేకుండా చేసింది. అతను ఒక్క మాట కూడా వృధా చేయకుండా ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని పగిలిన కిటికీ దారి గుండా బయటకు తీసుకెళ్లాడు. కానీ అతనికి కూడా తెలీదు, ఆ దాడి అసలు లక్ష్యం ఈషా కాదు, అతనే. జపాన్ ఇన్వెస్టర్ మీటింగ్ ముగిసిన తర్వాత ఒక వృద్ధుడు జపాన్ ఇన్వెస్టర్ విక్రమ్ రాజును చూసి క్షణంలో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇతను ఇక్కడ ఎలా అని తనలో తానే అనుకున్నాడు. కానీ వెంటనే తన భావాన్ని దాచేశాడు. ఇషాకు అది కనిపించదు. ఋషితేజ్ మాత్రం ఆ క్షణాన్ని గమనించాడు. ఈ విక్రమ్ రాజ్ అసలు ఎవరు అనే అనుమానం అతనిలో కలిగింది. ఈషాను ఐసీయూకి తీసుకెళ్లాడు. అద్విక్ కూడా ఊపిరి బిగబట్టి అక్కడికి చేరుకున్నాడు. డాక్టర్ బయటికి వచ్చి, ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు, ఇంకొంచెం ఆలస్యం అయితే పరిస్థితి చాలా క్లిష్టంగా మారేది అన్నాడు. ఆ మాట విన్న అద్విక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే వార్డులోకి వెళ్ళి మంచంపై నిశ్శబ్దంగా పడుకున్న ఇషా పక్కన కూర్చున్నాడు. ఆమె చేతిని మెల్లగా తన చేతుల్లోకి తీసుకుని, నువ్వు లేకపోతే నేను ఎలా బతకేవాణ్ణి అని తలదించుకుని ఏడ్చేశాడు. కానీ ఈషా మాత్రం తన భావాన్ని బయటకు చూపించలేదు. అతని వైపు ఒక్కసారి కూడా మళ్ళీ కళ్ళును మూసుకుంది. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం తర్వాత ఈషా మెల్లగా మాట్లాడింది. రేపటి నుంచి నా సెక్యూరిటీ టీం నా ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవుతుంది అంది. అద్విక్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆ కొత్త బాడీగార్డ్ని ఇప్పుడే లోపలికి పిలువు అంది ఈషా. అద్విక్ వెంటనే తల అడ్డంగా ఊపాడు. ఇప్పుడు కాదు, ముందు నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. ఈషా ఈసారి గట్టిగా అతని కళ్ళలోకి చూసింది. లేదు, నేను ఇప్పుడే అతన్ని కలవాలి అంది. అద్విక్ కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. చివరకు లోతుగా ఊపిరి తీసుకుని సరే అని బయటికి నడిచాడు. కానీ అతనికి తెలీదు, ఆ గది తలుపులు తెరుచుకున్న తర్వాత ఇషా జీవితం మార్చే నిజమైన పరిచయం మొదలు కాబోతుందని.